హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం సూపర్ హెల్తీ డిష్ తీసుకొచ్చానండి. అది ఏంటంటే స్పిగెటీ విత్ మీట్ బాల్స్ అనమాట. నూడిల్స్ అయితే మైదా కాబట్టి, స్పిగెటీ అయితే మనకి వీటితో చేస్తారు కాబట్టి మనం హెల్తీ చేసుకుంటాం కాబట్టి ఈ రెసిపీ మనం చేసేసుకుందాం రండి. ఫస్ట్గా ఒక బౌల్లో మనం చికెన్ కీమా తీసుకోవాలండి. సో ఇలాగా చికెన్ కీమా తీసుకున్నాక దాంట్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే పడతాయండి. అది ఏంటంటే పచ్చిమిర్చి, కొరియాండర్, చీజ్, సాల్ట్, 1 ఎగ్ అండ్ బ్రెడ్ అనమాట. సో ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఎప్పుడూ చేసుకోకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు బ్రెడ్లో మనం కొంచెం మిల్క్ వేసుకుని దాన్ని సాఫ్ట్గా చేసుకోవాలన్నమాట. చూసారు కదా, పాలు వేయగానే బ్రెడ్ సాఫ్ట్ అయిపోతుందండి. ఇంకా మనకి పెప్పర్ కూడా కావాలన్నమాట. ఇప్పుడు మనం చికెన్ కీమాలో కొంచెం పచ్చిమిర్చి ఇంకా ఇంకా చీజ్ కూడా వేసుకుంటే దానికి మంచి టెక్స్చర్ వస్తుందండి. ఇంకా దాంట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందామండి. ఇంకా ఫైనల్గా పెప్పర్ యాడ్ చేసుకుందామండి. పెప్పర్ అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి, ఎందుకంటే దానివల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో ఒక ఎగ్ వేసుకోవాలండి. సో నేను ఒక చేతిలో వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి ఇంకో చేతితోనే కట్ చేద్దాం అనుకున్నాను, కానీ అవ్వలేదు. సో మళ్ళీ ఇలా చేస్తున్నాను అనమాట. సో దీంట్లోనే మనం ఒక ఎగ్ యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది కూడా బాగా మిక్స్ చేసుకుందామండి, కొంచెం సాల్ట్ వేసుకుని. ఇది ఇలాగా బాగా మిక్స్ చేసేసుకుందామండి. మొత్తం కూడా బాగా మిక్స్ అయిపోయాక దీంట్లో మనం కొంచెం ఇందాక బ్రెడ్ని పాలలో ఉంచుకున్నాం కదండి, అది సాఫ్ట్ అయిపోయింది కదా, అది కొంచెం దీంట్లో యాడ్ చేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలాగ మీకు మీట్ బాల్స్గా రాలేదు అనుకుంటే ఒక్కసారి మిక్సీ పెట్టుకుంటే ఇలాగ కొంచెం పేస్ట్లా అవుతుందండి. అప్పుడు మనం మీట్ బాల్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదా, చేతికి కొంచెం వాటర్ తడుపుకొని మనం మీట్ బాల్స్గా చేసుకోవాలండి. ఇలాగా అన్నీ చేసేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా మనం చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది విడిపోకుండా ఉండాలంటే దీనిపైన ఒక కోటింగ్ వేసుకోవాలండి. సో అది మనం ఏంటంటే బియ్యం పిండితో కోటింగ్ అనేది వేసుకుందాం అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మనం మీట్ బాల్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకుందామండి. సో ఇలాగా ప్లేట్లో బియ్యపిండి వేసుకుని కోట్ చేసుకోవాలండి. అప్పుడు ఇది మనకి మీట్ అనేది బయటికి రాకుండా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇలాగా మనం అన్నీ కూడా చేసుకుని పెట్టేసుకుందాం. ఈ లోపల పాన్ పెట్టుకుని పాన్ వేడాక దీంట్లో బటర్ యాడ్ చేసుకుందామండి. బటర్ మొత్తం కరిగే వరకు వెయిట్ చేయక్కర్లేదండి, అప్పుడు బటర్ బ్లాక్ అయిపోతుందన్నమాట. ఇలాగ కొంచెం కరిగాక దీంట్లో మనం మీట్ బాల్స్ తయారు చేసుకున్నాం కదా, అవి దీంట్లో యాడ్ చేసేసుకుందాం. ఇదంతా డీప్ ఫ్రై చేయక్కర్లేదండి, ఎందుకంటే తర్వాత మనం టొమాటో ప్యూరీలో దీన్ని మనం బాగా ఉడికించుకుంటాం అన్నమాట. సో ఇలాగా రెండు వైపులా మనకి బాగా ఫ్రై చేసుకుందామండి. చూసారు కదా, బియ్యపిండి కోటింగ్ వేయడం వల్ల మీట్ అనేది మనకి బయటికి రాకుండా మంచిగా లోపలగా బాగా కుక్ అవుతుందన్నమాట. మనం రెండు వైపులా బాగా ఫ్రై చేసేసుకుందామండి. ఇవి జాగ్రత్తగా మనం టర్న్ చేసుకోవాలండి.
చూసారు కదా, ఈ విధంగా మనం అన్నీ కూడా టర్న్ చేసుకున్నాక 2 వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక మనం ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. యాక్చువల్లీ ఇవి మనం ఇలా కూడా తినేయొచ్చండి. ఇవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. చూసారు కదా, అన్నీ కూడా మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాం. ఈ టెక్స్చర్ అనేది చాలా బాగా వచ్చిందండి. చూసారు కదా, చాలా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. బ్రెడ్ యాడ్ చేసుకోవడం వల్ల కూడా దీని టెక్స్చర్ బాగా కుదిరిందనమాట. ఇప్పుడు మనం టొమాటోస్ తీసుకుందామండి. వీటిల్ని బాయిల్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగా పైన పీల్ ఆఫ్ చేసేసుకుని దాన్ని మిక్సీ పట్టుకుంటే ఇలాగ టొమాటో ప్యూరీ వస్తుందండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో మనం ప్యాన్ వేడాక దాంట్లో బటర్ యాడ్ చేసుకుందామండి. బటర్ పిల్లలకి చాలా హెల్దీ కాబట్టి మీరు ఎంత వేసినా పర్వాలేదన్నమాట. దాంట్లోనే ఆనియన్స్ వేసుకుందామండి. ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ పీసెస్ కూడా యాడ్ చేసేసుకుందామండి. సో ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక ఇందాక మనం టొమాటో ప్యూరీ చేసుకున్నాం కదా, అది దీంట్లో యాడ్ చేసేసుకుందాం. గార్లిక్ వేసుకోవడం మర్చిపోకండి, అది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మనం టొమాటో ప్యూరీ కూడా వేసేసుకున్నాక ఇది బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ టొమాటో ప్యూరీ కొంచెం బాగా ఉడికేదాకా ఉంచుకుందాం. ఇది సూపర్ ఈజీ రెసిపీ అండి, కానీ భలే టేస్ట్గా ఉంటుందండి. సో ఇందాక మనం మీట్ బాల్స్ చేసుకున్నాం కదా, అది ఇప్పుడు మనం టొమాటో ప్యూరీలో యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనం అన్నీ కూడా యాడ్ చేసేసుకుందామండి. ఈ మీట్ బాల్స్ అనేవి ఈ టొమాటో ప్యూరీలో బాగా కుక్ అవుతాయి అన్నమాట. ఇది ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కాబట్టి ఇది ఎక్కువసేపు ఉంచక్కర్లేదండి. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉంచుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు టొమాటో ప్యూరీకి తగ్గట్టుగా మనం తగినంత సాల్ట్ ఇంకా కస్తూరి మేతి వేసుకుని బాగా ఉడికించుకుందామండి. చూసారు కదా, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. అవునండి, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. మీరు కానీ ఎప్పుడు చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి. ఇది ఇలా రైస్తో పాటు కూడా తినేయచ్చు అనమాట. ఇప్పుడు మనం స్పిగెటీ బాయిల్ చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్ తీసుకోవాలండి. దాంట్లో మనం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే ఆయిల్ వేయడం వల్ల ఇవన్నీ కూడా అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయన్నమాట. దీంట్లోనే ఇప్పుడు మనం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందామండి. సో ఇదంతా కూడా బాగా బాయిల్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇది బాగా బాయిల్ అయ్యాక దీంట్లో మనం స్పిగెటీ యాడ్ చేసుకోవాలండి. దీన్ని అలా తిప్పక్కర్లేదండి. ఇది కింద బాయిల్ అయితే ఆటోమేటిక్గా అవే కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా అంతా కూడా బాగా ఉడికిపోతాయండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న మీట్ బాల్స్లో స్పిగెటీ అనేది యాడ్ చేసుకుందాము. ఈ స్పిగెటీ ఉడకడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి, నార్మల్ నూడిల్స్లా కాదనమాట. చూసారు కదా, కర్రీ చాలా బాగుంది కదండి. ఇది మీరు రైస్తో కూడా తినొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. దీనికి బెస్ట్ కాంబో ఏంటంటే గార్లిక్ రైస్ అండి, అదైతే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు తెలియకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోస్ అన్నీ కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందండి. సో అవన్నీ రెసిపీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. అవన్నీ కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడు మన స్పిగెటీ ఉడికిందో లేదో చూసుకుందామండి. చూసారు కదండి, ఇలాగా సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. మీకు ఇంకా తెలియపోతే ఒకటి టేస్ట్ చేసి చూస్తే మీకు తెలిసిపోతుందండి. సో ఇది ఇప్పుడు బాగా బాయిల్ అయిపోయింది కాబట్టి, సాఫ్ట్గా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం టొమాటో ప్యూరీలో యాడ్ చేసేసుకుందాం.
చూస్తేనే తినాలనిపిస్తుంది కదండీ! అవునండి. దీని టేస్ట్ కూడా చాలా బావుంటుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్‌లో ఉంటుంది. మాకైతే రెస్టారెంట్ కన్నా చాలా బాగా నచ్చేసింది. సో, ఇది మనకి హోమ్‌మేడ్ కాబట్టి చక్కగా ఏ కలర్స్ కూడా యాడ్ చేసుకోకుండా మనకి నచ్చినట్టు పిల్లలకి ఇష్టంగా మనం మంచి హెల్తీ వేలో మనం ఇంట్లోనే చేసి పెట్టొచ్చనమాట. చూసారు కదండీ! ఈ విధంగా టొమాటో సాస్‌లో స్పిగెటీ తింటే చాలా బావుంటుందనమాట. సో, మీట్ బాల్స్ అనేవి నేను పక్కన పెట్టాను. సో, ఇప్పుడు మనం ఇవి పైన యాడ్ చేసేసుకుందాం. అంతేనండి. ఇంట్లోనే సింపుల్‌గా స్పిగెటీ మనం చేసేసుకోవచ్చు. అమ్మో! రెస్టారెంట్‌లోనే ఎళ్లి తినాలి, ఇది మనం చేసుకోలేదేమో అనుకోకండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ రెసిపీ అయినా ఈజీగా చేసేసుకోవచ్చనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇలాంటి రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ రెస్టారెంట్ కన్నా టేస్టీగా, ఈజీగా, హెల్తీగా మీకు నేర్పించేస్తాననమాట. సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ! అంతవరకు బాయ్ మరి.